మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు నిజాలు ఏంటి? వివేకాను హత్య చేసింది ఎవరు? వివేకా హంతకులను సునీతారెడ్డి ఎందుకు కాపాడుతోంది? చంద్రబాబు ఆయన అనుమాయులు సునీతారెడ్డితో చేతులు కలపటం వెనుక ఉన్న మతలబేంటి? సునీతారెడ్డి రాజకీయ ప్రకటనల వెనుక లక్ష్యమేంటి? వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆయన కూతురు సునీతారెడ్డి తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. పలు సందర్భాల్లో ఆమె వ్యవహరించిన తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. వివేకా హత్యకు కారణమైన నిందితులను కాపాడాలనే తాపత్రయం, అసలు విషయాలను దాచిపెట్టాలనే కుట్రతోనే సునీతారెడ్డి పదే పదే అబద్ధపు మాటలు ప్రచారం చేస్తోందనే విషయం అడుగడుగునా స్పష్టమవుతోంది. వివేకా హత్య జరిగిన తొలి రోజు నుంచే నర్రెడ్డి సునీతారెడ్డిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. వివేకా గుండెపోటుతో చనిపోయారనే వదంతులను వ్యాపింపజేయడం మొదలు సంఘటనా స్థలంలో దొరికిన లేఖను దాచిపెట్టడం వరకు ప్రతిదీ అనుమానించాల్సిన వ్యవహారమే. దస్తగిరి ముందస్తు బెయిల్ను వ్యతిరేకించకుండా ఉండడం నుంచి వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలతో స్నేహం వరకు ప్రతి విషయంలోనూ సునీతారెడ్డి వ్యవహరించిన తీరుపై అన్ని అనుమానాలే. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున ఆ విషయాన్ని ఆయన పిఏ కృష్ణారెడ్డి మొదట వివేక కుటుంబ సభ్యులకే తెలియజేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని, ఆ ప్రదేశాన్ని వివేక అనుచరుడు ఇనయతుల్లా తన సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు, వీడియోలు తీసి వివేక అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్న నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డిలకు వాట్సాప్ చేశారు. ఆ ఫోటోలను చూసిన తర్వాత కూడా వివేక హత్యకు గురైన విషయం తెలిసి కూడా నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఆ విషయాన్ని దాచాలని చూశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఫోన్ చేసినప్పుడు వివేక గుండెపోటుతో చనిపోయారని ఆయనకు నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి చెప్పడమే దీనికి నిదర్శనం. శివప్రకాష్ రెడ్డి తనకు చెప్పిన విషయాన్నే ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. విషయం ఇంత స్పష్టంగా ఉంటే మరి వివేకా గుండెపోటు కథనం వెనుక ఇతరులున్నారంటూ సునీత కుటుంబ సభ్యులు అబద్ధం చెప్పడం వెనుక ఉన్న మర్మమేమిటో ఎంత గింజుకున్నా ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ హత్య కేసులో మరో కీలకమైన అంశం వివేకానందరెడ్డి స్వదస్తూరితో రాసిన లేఖ. లేఖ విషయంలో సొంత కుటుంబ సభ్యులు పాటించిన గోప్యత అనుమానాస్పదంగా ఉంది. వివేకానందరెడ్డి రాసినట్టు చెబుతున్న లేఖను, సెల్ ఫోన్ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించొద్దంటూ పిఏ కృష్ణారెడ్డిని వివేక అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు. అంతేకాదు వారు పులివెందుల చేరుకున్న తర్వాత సెల్ ఫోన్లోని మెసేజ్లు, ఇతర వివరాలను డిలీట్ చేసి వాటిని పోలీసులకు అప్పగించారనే చర్చ జరుగుతూనే ఉంది. నెక్స్ట్ శివప్రకాష్ రెడ్డి కూడా సేమ్ అదే చెప్పినాను. సరే అన్నాడు. ఈ లోపల మళ్ళీ నాకు ప్రకాష్కు ఒక లెటర్ దొరికింది ఆ చేతి దగ్గర. అది ఓపెన్ చేసి చూసి అది క్లారిటీగా చదివి అది కూడా మళ్ళీ నెక్స్ట్ ఆ టైంలో సౌభాగ్యం నుంచి ఫోన్ వచ్చింది. అమ్మకు చెప్పా, మన సారు మా సారు మనకు లేడమ్మా అని చెప్పిన. అన్నది సరే రాజశేఖర్కి ఫోన్ ఇమ్మన్నా. రాజశేఖర్కి చెప్పిన ఇట్లా లెటర్ దొరికింది, ఇట్లా ప్రసాదం మీద ఇట్లా ఉన్నది చెప్తే సరే అయితే అది ఎవరికి చూపెట్టద్దు, జాగ్రత్త అంటే పోలీసులతో ప్రాబ్లం అవుతుంది కదా అన్నా. నేను చూసుకుంటానులే, నువ్వు ముందు ఇమీడియట్గా దాచిపెట్టేసి ఎవరు కనపడకూడదు అని అన్నాడు. ఆయన చెప్పినట్టు నేను అది దాచిపెట్టేసినాను. అది వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, బావమర్ది శివప్రకాష్ రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్ర పన్ని ఉండొచ్చనే వాదన గతంలోనే తెరపైకి వచ్చింది. వివేకా హత్య అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పాత్ర సందేహాస్పదంగా ఉందని నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శంకర్ రెడ్డి భార్య తులసమ్మ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పడమే దీనికి నిదర్శనం. ఈ కోణంలో సిబిఐ ఎప్పుడూ లోతైన విచారణ జరపలేదు. వివేక హత్య కేసులో మరో కీలకమైన కోణం కుటుంబ తగాదాలు, వారసత్వ పోరు. షమీం అనే మహిళను కొన్నాళ్ల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. ఇది కుటుంబ సభ్యులకు ఏమాత్రం నచ్చలేదు. ముఖ్యంగా ఈ పెళ్లి కారణంగా వివేకానందరెడ్డికి ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమర్దితో బాగా అంతరం పెరిగినట్టు పులివెందులలో చిన్నపిల్లలకు కూడా తెలుసు. తన రెండో భార్య షమీంకు కలిగిన కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని వివేకానందరెడ్డి అన్నట్టు సమాచారం. దాంతో వివేకా తీరుపై మొదటి భార్య కుటుంబం ఆగ్రహంతో రగిలిపోయింది. వైఎస్ వివేకానందరెడ్డి షమీంను రెండో వివాహం చేసుకోవడం, తదనంతరం ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారితీశాయనే వాదన కూడా ఎప్పటినుంచో ఉంది. ఆ వాదన నిజమేనని, షమీం కుటుంబ బాధ్యతలు కూడా తనవేనని వైఎస్ వివేక తన కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పారని వివేకా పిఏ కృష్ణారెడ్డి అన్నారు. శివప్రకాష్ రెడ్డి వాళ్ళ అక్క వాళ్ళు సౌభాగ్యమ్మ సారు ఇంట్లోనే కూర్చొని ఒక మీటింగ్ లాగా పెట్టుకొనేసి ఏదో ఆమె సమయం దాని గురించి వివేకానంద సార్ను వీళ్ళంతా ఆర్గ్యూ చేసినారు. ఆర్గ్యూ చేస్తే
నేను ఆమెను పెళ్లి చేసుకోవడమే కాదు, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, అదంతా కూడా నా బాధ్యతే, 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసే బాధ్యత కూడా నాది అని కూడా మాట్లాడితే వీళ్ళు ఏం మాట్లాడుకుని సైలెంట్ అయిపోయినారు. ఆ విషయం తెలుసు నాకు, ఆ డిస్కషన్ జరిగినది. తన తండ్రి హత్యకు కారణమైన దస్తగిరిని కాపాడేందుకు సునీత ముందు నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కేసులో ఇది అందరినీ విస్మయానికి గురిచేసే విషయం. నేనే వివేకాను చంపాను అని పోలీసులకు, మీడియాకు చెప్పి పాపాన్ని ఒప్పుకున్న దస్తగిరిని సునీత వెనకేసుకురావడాన్ని చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఆమె తీరు అనుమానాస్పదంగా ఉందనిపిస్తుంది. సిబిఐ దస్తగిరిని అప్రూవర్గా మార్చడానికి ముందే యాంటిసిపేటరీ బెయిల్ వేయించింది. దాన్ని సునీతారెడ్డి ఎందుకు వ్యతిరేకించలేదు? పైగా వివేకాను తానే నరికానని దస్తగిరి బాహాటంగా ప్రకటనలు చేస్తున్నా సునీతారెడ్డి అతనికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడడం లేదు? ఈ అంశాలకు సంబంధించి గతంలో వివేకా పిఏ కృష్ణారెడ్డితో సునీత చేసిన వ్యాఖ్యలు ఆమెపై అనుమానాన్ని మరింత బలపడేలా చేస్తున్నాయి. సిబిఐ ఎదుట తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనపై సునీత పదే పదే ఒత్తిడి చేసినట్టు మీడియా ముఖంగా పిఏ కృష్ణారెడ్డి చాలాసార్లు చెప్పారు. నన్ను మేనేజ్ చేయాలంటే పొద్దు ఈ పక్క పుడసాలా, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను రివర్స్ మాట్లాడేవాడిని. అప్పుడు ఎందుకు వచ్చిన ఈయన అక్కడితో ఈ అడ్డం మాట్లాడుతున్నాడు, ఈయనకి ఈనేటోడు లేదని నాకు ఇంకా ఎక్కువ వాదించేవాడు కాదు. నా ట్రైల్ చూస్తున్నాడు నేను ఏం మాట్లాడతానని. ఇంకా లాస్ట్కు హైదరాబాద్లో కూడా నన్ను పిలిపించుకొని భయపడిచ్చినాడు. ఇంకా ఈ బుద్ధే లాస్టు, నువ్వు చెప్పు ఉండే విషయం, నువ్వు అవన్నీ అబద్ధాలు చెప్తాను, నువ్వు వాళ్ళ మీద చెప్పు, దొంగల శంకరెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళే కదా చేసినట్టు చెప్పు, నిన్ను బెదిరించారని చెప్పు అని. తర్వాత సిబిఐ వాళ్ళకు సహకరించు, నువ్వు వాళ్ళు చెప్పినట్టు విను, నువ్వు నిన్ను సేవ్ చేస్తాము, ఇంకా లేకపోతే ఇప్పుడు ఛార్జ్ షీట్ వేస్తున్నారు, ఇంకా ఫైనల్లో ఇంకా నువ్వు జైలు పోతావు. నేను జైలు కాకుండా ఎక్కడికైనా పోతాను, నేను మారేదేం లేదు, ఒకటే మాట నాది అని చెప్తే నా మీద సునీతమ్మ చాలా ఫైర్ అయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం తమాషగా ఉందా అది ఇదని. తమాషాలకి గిమాస లేదు, ఇట్లా భయపడేదేం కాదు, మీ దగ్గర పనిచేసినంత మాత్రాన మీరు చెప్పినట్టు వినాలనేం లేదు, నేను అట్లా వినేవాడిని కాదు, నేను మీ దగ్గర ఉన్నా సరే లేకున్నా సరే అని నేను గట్టిగా వాదించిన. ఆ వాదించే టైంలో నారెడ్డి రాజశేఖర రెడ్డి కూల్ అని చెప్పి నాకు భుజం తట్టడిస్తుంటే అప్పుడు ఆ సునీతమ్మ, కృష్ణారెడ్డి మనకు ఈ విషయంలో సహకరించకపోతే నువ్వు జైలు పోవాల్సి వస్తుందని నారెడ్డి రాజశేఖర్ని సునీతమ్మ అనింది. నాకు అప్పుడు సడన్గా నాకు ఏం అర్థం కాలే, ఇందులో ఏందో మతలబు ఉంది, సంథింగ్ వీళ్ళ పాత్ర ఏదో ఉన్నట్టున్నదని కూడా నాకు అనుమానం వచ్చింది. అప్పుడు కానీ చెప్పేసి నేను ఇంకా వచ్చేసిన, వెళ్తున్నాను చెప్పేసి. వాళ్ళది ఏదైనా తప్పు ఉంటేనే కదా అటనేది, తప్పు లేకపోతే ఎందుకంటుంది అట్లా? నేను సహకరించంటే వాళ్ళు చెప్పినట్టు ఇంటే సహకరించినట్టు లేకపోతే లేదా అంటే అబద్ధాలు చెప్పించి మీరు ఎవరిని నాశనం చేయాలని. ఇక సునీతారెడ్డి చేస్తున్న ఆరోపణల్లో మరొక అబద్ధం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వివేకానందరెడ్డిని ఓడించేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారని చెప్పడం. అసలు వివేకాను ఓడించేందుకు ప్రయత్నించింది టీడీపీ నాయకుడు బీటెక్ రవి. వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉన్నా కుట్ర పన్ని టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వివేకాను ఓడించారు. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా సరే ఆ విషయాన్ని చెప్పగలరు. అలాంటిది వివేకాను ఓడించడానికి సొంత పార్టీ మనుషులే ప్రయత్నించారని సునీతారెడ్డి పదే పదే అబద్ధాలు చెప్పడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం హత్య కేసు విచారణను కొందరిపైకి మళ్లించేందుకే రాజకీయ కోణాన్ని సునీత తీసుకువచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా తన ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసమే సునీతారెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారనేది స్పష్టమవుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సునీతారెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, జగన్ను సీఎం చేసుకోవాలి, అవినాష్ను ఎంపీ చేయాలని వివేకానందరెడ్డి తమతో చెబుతుండేవారని, ఎంపీ సీటు కావాలని ఆయన అడగలేదని సాక్షాత్తు సునీతారెడ్డి బంధువులే చెప్తున్నారు. వివేకం సార్ ఎంతసేపు వచ్చినా కానీ మన జగన్ సార్ను సీఎం చేయాలా, ఇక్కడ ఎంపీని అవినాష్ను ఎంపీని చేయాలనే ఉద్దేశం తప్ప మా దగ్గర ఎక్కడే కానీ ఆ క్వశ్చన్ ఎప్పుడు రాలేదు. ఒకవేళ మీరు ఇంతకుముందు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ నుండి దీంట్లోకి వచ్చిన నుండి కూడా వీళ్ళిద్దరు మనకు ఉండాలా, మనం అంటే అడ్వైజర్లుగా ఉండాలనేది ఒకటి చెప్తాను తప్ప ఎక్కడే కానీ ఇట్లా నాకు సీటు కావాలా మీరు ఏందని అనేది ఎక్కడే కానీ ప్రస్తావన రాలేదు. రాజకీయ ఎదుగుదల కోసమే సునీతారెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆమె చేస్తున్న ప్రకటనలతో స్పష్టమవుతోంది. కేవలం తనకు గిట్టని వారిపై బురద జల్లి వారిని రాజకీయంగా దెబ్బతీసేందుకు వివేకా హత్య కేసును ఆయన కూతురు వాడుకుంటోందన్న వాదనకు బలం చేకూరుతోంది. వివేకా హత్య కేసులో అసలు దోషులు దొరక్కుండా ఉండేందుకే సునీతారెడ్డి టీడీపీతో మిలాఖత్ అయిందనే విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది.